Hello guys, welcome to Ashish Tech YouTube channel. Today మనం చెప్పబోయే టాపిక్ సి డ్రైవ్ అనేది ఫుల్ అయినప్పుడు ఏదైనా డ్రైవ్ని మనం పార్టీషన్ని ఎక్స్టెండ్ చేయాలి అంటే ఎలా అనేది. సో దీంట్లో మనకి సి డ్రైవ్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఇలా ఫుల్ అయిపోయి ఉంది కదా. ఇప్పుడు యాక్చువల్గా మనకి 3.21 GB ఫ్రీ స్పేస్. సో దీన్ని ఎక్స్టెండ్ చేయాలి అంటే మనకి ఇక్కడ వేరే పార్టీషన్స్ అనేవి ఉన్నాయి, డిఈఎఫ్. సో ఈ పార్టీషన్స్లోంచి మనం సైజ్ని రిమూవ్ చేసి ఆ సైజ్ని ఇక్కడ యాడ్ చేస్తాం. సో దీనికి మెయిన్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ డిస్క్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. సో డిస్క్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి అంటే మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ప్రాపర్టీస్లో మేనేజ్ అని ఉంటుంది. సో ఈ మేనేజ్ అనే దానికి వెళ్ళినప్పుడు డిస్క్ మేనేజ్మెంట్. సో ఈ డిస్క్ మేనేజ్మెంట్లో మనం ఇక్కడ చూసుకుంటే సో ప్రతి సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్, సో ఈ డ్రైవ్స్ అనేవి ఉన్నాయి కదా, దీని పక్కన అలొకేటెడ్ స్పేస్ అనేది ఉంది. ఈ స్పేస్ని మనం అలొకేట్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ ఎక్స్టెండ్ అనేది నార్మల్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ సి డ్రైవ్ పక్కన ఉన్నప్పుడు ఈ డ్రైవ్ స్పేస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. సో దీనికి మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ ఎంత ఉందో అంత స్పేస్ని కూడా మనం కన్జ్యూమ్ చేసుకొని ఇప్పుడు 56 GB ఉండేది 292 GB అయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎక్స్టెండ్ చేయాలంటే మనకి ఎక్స్టెండ్ వాల్యూమ్ అనేది లేదు. కానీ మనకి ఇక్కడ వాల్యూమ్ అనేది 75 GB అన్అలొకేటెడ్ స్పేస్లో ఉంది. అంటే ఇది యూజ్ చేయకుండా నార్మల్గా ఎంటీగా ఉంది. సో దీన్ని మనం యూజ్ చేసుకోవాలంటే సి డ్రైవ్కి అవ్వదు. సో ఎందువల్ల అవ్వదు అంటే ఈ ఎఫ్ డ్రైవ్ ఉంది కదా, ఈ ఎఫ్ డ్రైవ్ అనేది దీనికి మాత్రమే ఇది అలొకేట్ చేయడానికి అవుతుంది. ఎందుకంటే దీనిలో ఉన్న పార్టీషన్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఈ పార్టీషన్ని మనం ఇంక్లూడ్ చేయలేదు, దీన్ని ఇలా వదిలేసాం. అందువల్ల దీనికి మాత్రం అవుతుంది. సో దీనికి కూడా ఎక్స్టెండ్ అనేది అవుతుంది. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి? సో అప్పుడు సి డ్రైవ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 292 GB ఇది కూడా ఫుల్ అయిపోయింది అంటే మనం ఎక్స్టెండ్ చేయడానికి ఆప్షన్ ఏం లేదు. సో ఆ టైంలో మనం ఎక్స్టెండ్ చేయడానికి లేని టైంలో ఈ డ్రైవ్స్లో ఉన్న మొత్తం బ్యాకప్ తీసుకొని వేరే హార్డ్ డిస్క్ కానీ వేరే పెన్ డ్రైవ్ కానీ ఏదైనా ఉంటే దాంట్లో హార్డ్ డిస్క్ తీసుకొని బ్యాకప్ తీసుకున్న తర్వాత కమాండ్ రన్లో ఓపెన్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొడితే అడ్మినిస్ట్రేటర్లో ఓపెన్ అవుతుంది. మనకు చూసారు కదా. సో దీంట్లో డిస్క్ పార్ట్ అంటే ఏంటంటే మనకి డిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఏదైనా చేయాలి, డిస్క్లు ఏమైనా డిలీట్ చేయాలి, ఏదైనా మోడిఫై చేయాలి అన్నప్పుడు డిస్క్ పార్ట్లోకి వెళ్ళి మనం. సో దీంట్లో ఫస్ట్ కమాండ్ లిస్ట్ డిస్క్. ఓకే, స్పేస్ ఏదైనా. సో లిస్ట్ డిస్క్ అంటే మనకి ఎన్ని హార్డ్ డిస్క్స్ అనేవి ఉన్నాయి సిస్టంలో మనకి 2 హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఒకటి డిస్క్ 0 అండ్ డిస్క్ 1. సో ఇది 953 GB ఉంది, అంటే 1 TB హార్డ్ డిస్క్ అనేది SSD దీంట్లో ఉన్నది. ఇంకొకటి ఇది స్టేటస్ ఆన్లైన్లో ఉంది, ఈ డిస్క్ 2 ఇది 500 GB హార్డ్ డిస్క్, ఇది కూడా SSD. ఇది రెండిటి కూడా GPT ఫార్మాట్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేయాలి? సో ఇది వేరే SSD. ఓకే, సో ఈ రెండు కూడా దీనికి లింక్ అయిన 1 TB SSD సంబంధించిన డ్రైవ్స్ ఈ 3. ఓకే, సో మనం ఆల్రెడీ ఎక్స్టెండ్ చేసాం, 293 అయింది. కాకపోతే ఇక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అవ్వాలంటే ఒకసారి బ్యాక్కి వెళ్ళి మనం ఓపెన్ చేస్తే చిత్ర అప్డేట్ అయింది. 239 GB ఇది వేరే హార్డ్ డిస్క్, ఇవి 3 కూడా 1 TB హార్డ్ డిస్క్. ఓకే, సో దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే లిస్ట్ డిస్క్ కొట్టిన తర్వాత సెలెక్ట్ డిస్క్ 0. ఎందుకంటే డిస్క్ 0 అంటే ఈ 1 TB హార్డ్ డిస్క్లోనే మనకి
డిస్క్ 0 అనేది 1 TB హార్డ్ డిస్క్. ఈ 1 TB హార్డ్ డిస్క్లోనే మనకి సి డ్రైవ్ అనేది ఇంక్లూడ్ అయింది. అందుకే డిస్క్ 0 అని సెలెక్ట్ చేస్తాం. లిస్ట్ పార్టీషన్స్. సో లిస్ట్ పార్టీషన్ అనేది కొడితే సో ఆ డిస్క్లో ఉన్న మనకు పార్టీషన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, సో టోటల్గా 4 పార్టీషన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో ఒకటి అనేది అన్అలోకేటెడ్లో ఉంటుంది. సో ఇది ప్రైమరీ 1 అనేది సి డ్రైవ్కి సంబంధించింది. ఓకే, సి డ్రైవ్ అనేది మన ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ సిస్టమ్ అని ఉంది కదా, ఈ సిస్టమ్ అంటే ఇది సి డ్రైవ్కి సంబంధించింది. ఈ ప్రైమరీ 2 ఇవన్నీ డ్రైవ్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే డిలీట్. ఆల్రెడీ మనం బ్యాకప్ అయితే తీసుకోవాలి. బ్యాకప్ తీసుకున్న తర్వాత డేటా అనేది డిలీట్ చేయాలి, లేకపోతే మీ డ్రైవ్లో ఉన్న డేటా అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇందులో సి డ్రైవ్ని మనం డిలీట్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే సి డ్రైవ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి డిలీట్ చేయడానికి అవ్వదు. మామూలుగా మీ డ్రైవ్స్ని డిలీట్ కొట్టగానే డిలీట్ అయిపోతాయి. డిలీట్ పార్టీషన్ ఫర్ ఎగ్జాంపుల్ 2. ఇప్పుడు ఎంటర్ కొట్టాను అనుకుంటే నా డేటా పోతుంది. సో నేను ఎంటర్ అయితే చేయను. ఇది చేసిన తర్వాత ఇలా మీ 3 డ్రైవ్స్ని కూడా ఈ కమాండ్స్ని ఎంటర్ చేసి పార్టీషన్ 1, 2, 3, 4 అది పార్టీషన్ 1 అవ్వదు, 2, 3, 4 ఇవి డిలీట్ చేసిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ ఎక్స్టెండెడ్లోకి వెళ్ళాలి. సో వన్స్ అక్కడ డేటా డిలీట్ చేసిన తర్వాత మనం కమాండ్స్లో ఇచ్చాం కదా, ఇక్కడ పార్టీషన్స్ అనేవి తీసిన తర్వాత మనకి ఇక్కడ ఈ స్పేస్ అంతా కూడా అన్అలోకేటెడ్లోకి వెళ్ళిపోతుంది. సో 75 GB ఉంది కదా, సో దగ్గర మీకు 700 GB దగ్గర మనకి అన్అలోకేటెడ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్గా మనం డ్రైవ్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. కమాండ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు అండ్ నార్మల్గా కూడా క్రియేట్ చేయొచ్చు. సో అన్అలోకేటెడ్లో ఉన్న ఈ స్పేస్ని సో న్యూ వాల్యూమ్ అనేది ఇక్కడ ఉంటుంది, సింపుల్ వాల్యూమ్ అని ఇలా ఎక్స్టెండ్ మనకి ఎంత కావాలంటే అంత డేటా అనేది మనకి ఇచ్చుకోవచ్చు. 77,000 ఉంది కదా, ఇప్పుడు 20,000 ఇద్దాం. సో 20,000 ఇస్తే మనకి ఇప్పుడు జీ డ్రైవ్ అనేది క్రియేట్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ ఉన్నది కాబట్టి జీ డ్రైవ్ అనేది క్రియేట్ అవుతుంది. లేకపోతే మనకి డి డ్రైవ్ అని వస్తుంది, డి డ్రైవ్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఎన్టీఎఫ్ఎస్ అయితే ఎన్టీఎఫ్ఎస్, FAT32 అయితే FAT32. యాక్చువల్లీ ఇప్పుడు ఎన్టీఎఫ్ఎస్ క్రియేట్ చేశారు కాబట్టి ఎన్టీఎఫ్ఎస్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. క్రియేషన్ కొడితే మనకి డ్రైవ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ న్యూ వాల్యూమ్ జీ డ్రైవ్ అనేది వచ్చింది. సో ఇలా మనం డ్రైవ్స్ని మన ఇష్టం వచ్చిన సైజుని మనం అన్అలోకేటెడ్ స్పేస్ నుండి డ్రైవ్స్ని మళ్ళీ న్యూగా పాతలో ఎలా ఉందో అలా మనం క్రియేట్ చేసుకోవడానికి సో ఇది అవుతుంది. సో మనకి డ్రైవ్ నుండి మళ్ళీ డిలీట్ చేసుకోవాలంటే ఇలా డిలీట్ అనేది కొడితే మనం అన్అలోకేటెడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఓవరాల్గా మొత్తం ప్రాసెస్. ఇది యాక్చువల్గా నాకు ఫస్ట్ స్టార్టింగ్లో 100 GB నేను సి డ్రైవ్ని పెట్టుకున్నాను ముందు. సో ఆ టైంలో నాకు అవ్వలేదు. సో ఆ టైంలో నేను డిస్క్ పార్ట్ మేనేజ్మెంట్ నుండి ఇలా ఇవన్నీ డ్రైవ్స్ అనేవి డిలీట్ చేసి నేను ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో నేను చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్లో. సో ఈ ప్రాసెస్ అయితే ఎవరు చెప్పలేదు. నేను చాలా సైట్స్ అనేవి సెర్చ్ చేసి సో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. సో ఫైనల్గా నాకు వర్క్ అయింది. సో మీరు కూడా తెలుసుకొని మీకు డ్రైవ్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవుతుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏమైనా ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. So I hope this tutorial was helpful to you, and if you have any queries or if you are stuck anywhere, let me know in the comments below. Don't forget to like, share and subscribe to my channel for more helpful videos like this, and thanks for watching.